హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రైడే సినిమా. ఈరోజు రివ్యూ వచ్చేసి కంగువా ఎలాగుందని విషయానికి వస్తే మాత్రం అరాచకం భయ్య. నేను నెగిటివ్ ఏదో చెప్పట్లా, నిజంగా అరాచకం. సూర్యాబాయ్ అరాచకం చేశారు సినిమాని అయితే. ఇంకా సినిమా ఎలాగుందని విషయానికి వస్తే మాత్రం సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. కానీ ఓపెన్ చేస్తే మనకి ప్రజెంట్ డే నుండి స్టార్ట్ అవుతుంది. ఆ స్టార్ట్ అయ్యే 5 minutes వరకు ఏంటంటే మనకి కొంచెం ఏంట్రా బాబు అన్నట్టు బోర్ కొట్టిద్ది. ఆ తర్వాత నుండి సూర్య ఇంట్రడక్షన్ అవన్నీ జరుగుతూ ఉంటాయి ప్రజెంట్ ఇవే. కానీ ఆ తర్వాత కొంచెం ఆ ప్రజెంట్ అయిపోయిన తర్వాత పాస్ట్లోకి అయితే తీసుకెళ్తారు. ఖచ్చితంగా స్టోరీలోకి మనం అయితే వెళ్ళిపోతాం. ఒక 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినట్టు అయితే ఉంటుంది. ఆ విజువల్స్ కానీ అంటే డిఓపి కెమెరామ్యాన్ కూడా డైరెక్టరే. విజువల్స్ కానీ ఏదైనా సరే సెట్ అయితే కాదు, రియాలిటీలోకి తీసుకెళ్ళిపోయారు. లొకేషన్స్ కూడా రియాలిటీయే, సెట్లు అయితే ఎక్కడ వేసింది లేదు. షూటింగ్ మొత్తం రియల్గా ఆ లొకేషన్స్కి వెళ్ళి తీశారు. అంటే మన పురాణాలు ఆది మానవులు ఎలాగైతే ఉంటారో ఆది మానవుల కాలంలో స్టోరీ ఇది. డ్రెస్సెస్, కాస్ట్యూమ్స్ కానీ, లాంగ్వేజ్ కానీ, అప్పుడున్న బిహేవియర్ కానీ అన్నీ యాజ్ ఇట్ ఈజ్ దింపేశారు అసలు సూర్య గారు. కానీ సూర్య యాక్టింగ్లో సూర్యనే కాదు, ఇందులో జూనియర్ ఆర్టిస్టు, బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ కూడా చాలా అంటే చాలా బాగా చేశాడు. సూర్యతో పాటు బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులకు కూడా పేరు వస్తుంది ఖచ్చితంగా. బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు ఎవరు కనిపించకపోయినా సరే ఎంత బాగా చేశారంటే నిజంగా రియాలిటీగా ఆది మానవుల్ని చూసినట్టు, అప్పుడు కాలంలోకి మనం వెళ్ళినట్టు. అక్కడ మొత్తం అంతా విలన్ బాబీ డాల్ ఇంట్రడక్షన్ అయితే నిజంగా చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే భయపడతారు, అంత భయంకరంగా ఉన్నారు చూపించాడు డైరెక్టరు. ఇంకా డైరెక్టర్ విషయానికి వస్తే మాత్రం ఆయన తీసిన సినిమాలన్నీ తెలుగులో తీశాడు. గోపీచంద్తో లౌక్యం, శంఖం తీశాడు. తమిళ్లో వచ్చేసి అజిత్తో తీశాడు. ఆయన సినిమాలు హిట్లు ఫ్లాపులు ఉన్నాయి. ఆయన కమర్షియల్ సినిమాలే తీస్తాడు. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం ఆయన పేరు అయితే మారుమోగిపోద్ది. కమర్షియల్ పక్కన పెట్టి ఆయన ఒక వండర్ అయితే చేసాడు ఖచ్చితంగా. తెలుగులో బాహుబలి, కన్నడలో కేజీఎఫ్ 1000 కోట్లు మార్జిన్లోకి వెళ్ళి సినిమాలు నిలబెట్టుకున్నాయి. తమిళ్లో ఇప్పుడు దాకా ఏది లేదు. ఇప్పుడు తమిళ్లో 1000 కోట్లు కలెక్షన్ చేసి అక్కడికి మన దగ్గరికి వచ్చిద్దని నాకైతే నమ్మకం ఉంది. 1000 కోట్లలో ఇప్పుడు తమిళ సినిమా కూడా ఉంటుంది. తెలుగు సినిమా బాహుబలి, కన్నడ సినిమా కేజీఎఫ్, ఇప్పుడు తమిళ సినిమా కంగువా ఖచ్చితంగా ఉంటుంది. తమిళ వాళ్ళకి ఇప్పుడు కంగువా అయితే ఉంది. ఇంకా డైరెక్టర్ని అయితే అసలు ఎంత మెచ్చుకోవాలంటే ప్రతి చిన్న విషయాన్ని, ప్రతి ఫ్రేమ్ని, ప్రతి బ్యాక్గ్రౌండ్ని, ప్రతి ఆర్టిస్ట్ని, కాస్ట్యూమ్ని అన్నీ బాగా చూపించారు. గ్రాఫిక్స్ చాలా అంటే చాలా తక్కువ, కానీ ఉన్నంత వరకు మాత్రం బాగానే మెయింటెనెన్స్ చేశారు. మనకి బాహుబలి ఎలాగో ఇప్పుడు కంగువా వాళ్ళకి అలాగా. కానీ బాహుబలే ఇదే. కానీ ఇదే ఇంకా కొంచెం బాగా అయితే నాకు బాగా నచ్చింది. ఎందుకంటే కొంచెం బాహుబలి అనేది రాజుల కాలం, ఇదేంటంటే మనం పుట్టక ముందు లాంటి స్టోరీ. అంటే ఆది మానవుల స్టోరీ, వాళ్ళు ఎలాగుంటారన్నది మనల్ని అలా చూపించాడు. ఇంకా సినిమాని పైకి తీసుకెళ్ళింది కానీ నెక్స్ట్ లెవెల్లో కానీ తీసుకెళ్ళింది దేవిశ్రీ ప్రసాద్. ఇప్పుడు దాకా దేవిశ్రీ ప్రసాద్కి చిన్న మార్కేట్ ఉండేది, బీజిఎం సరిగ్గా కొట్టడని. ఇంకా ఈ సినిమాతో అయితే బీజిఎం కూడా ప్రూవ్ చేసేసుకున్నాడు. నెక్స్ట్ లెవెల్లో వాయిచ్చేసాడు, బేపచ్చంగా వాయిచ్చాడు. ఇంకా సాంగ్స్ విషయానికి వస్తే సాంగ్స్ అన్నీ హిట్టే. సాంగ్స్ కూడా ఎక్కడ రావాలో అక్కడే వచ్చినాయి. సాంగ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి, పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇంకా విలన్ బాబీ డోల్ యాక్టింగ్ సూపరు. సూర్య గారి యాక్టింగ్ తెలిసిందే, 2 షేడ్స్లో అదరగొట్టేశాడు. ఇంకా దీంట్లో క్లైమాక్స్లో ఒక హీరో గెస్ట్ అపీరెన్స్ అయితే ఉంది. ఇంకా అది గెస్ట్ అపీరెన్స్ కాదు, ఇంకా సెకండ్ పార్ట్ ఉంది కంగువాకి. అది అక్కడ నుండి మన ఆ హీరో విలన్ అన్నమాట. ఇంకా సూర్య వర్సెస్ ఆ హీరోది. ఇంకా ఇద్దరిని చూడాలని సెకండ్ పార్ట్లో అయితే ఎగర్లీ వెయిటింగ్. ఆ హీరో గెస్ట్ అపీరెన్స్ అయితే అదిరిపోయింది. ఆయన కరెక్ట్గా సూట్ అయిపోయాడు విలన్గా. బాబీ డోల్ చనిపోయినాక ఈయన వస్తాడు, ఆ ప్లేస్ని అయితే రీప్లేస్ కరెక్ట్గా చేశాడు. ఇంకా ఓవరాల్గా సినిమా చూసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మీ మనీ వర్త్ అయింది ఎంత పెట్టినా. మ్యాక్సిమం ఐమాక్స్కి వెళ్ళి చూడడం అయితే చూడండి, అది ఒక విజువల్ వండరు. ఇలాంటి సినిమాలు మనం సింగిల్ థియేటర్ కంటే ఐమాక్స్లో చూడడం అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా నేను చెప్పాల్సింది ఇది చెప్పా. మీకు ఏ థియేటర్స్ అవైలబుల్ ఉంటే ఆ థియేటర్లో చూడండి. ఇంకా సినిమా అయితే ఓవరాల్గా అంటే చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ అయితే కొట్టేశారు సూర్య గారు. చాలా
రోజుల తర్వాత థియేటర్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే సినిమా.